సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ ప్రశాంత్ వీళ్ళిద్దరు కామెడీస్ లో వస్తున్న సినిమా డ్రాగన్. ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదో పోస్టర్ లేకపోతే ఏదో గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తారని అనుకున్నా నిన్న అప్డేట్ చూసి, కానీ అదేం లేదని చెప్పుకోవచ్చు. చిన్న మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఏప్రిల్లో ఈ మూవీ షూటింగ్ అయితే జాయిన్ అవబోతుందని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అంతే. అంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే ఫస్ట్ ఈ మూవీలో షూటింగ్ అయితే జాయిన్ అవబోతున్నాడని చెప్పుకోవచ్చు. దీనికన్నా ముందు మన ఎన్టీఆర్ అని అయితే ఈ మూవీ షూటింగ్ లో అస్సలకి జాయిన్ అవ్వలేదు. అప్పుడైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, బట్ ఎన్టీఆర్ అని అయితే జాయిన్ అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం తన ఫస్ట్ షెడ్యూల్. చూడాలి ఎన్టీఆర్ అన్నని ఏ విధంగా చూపిస్తారు ప్రశాంత్. అసలుకి స్టోరీ ఏ లెవెల్లో రాసుకుంటూ ఈ సినిమా 2026 సంక్రాంతికి వస్తుందని ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసి, బట్ అదైతే 100% రాదు. ఫిక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేకపోతే 2026 ఇయర్ ఎండ్లో అయితే వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న ఇప్పుడే షూటింగ్ అయితే జాయిన్ అవుతున్నాడు, ఫస్ట్ షెడ్యూల్ కూడా అవ్వలేదు. సో నెక్స్ట్ ఇయర్లో అయితే ఈ సినిమా అయితే లాస్ట్ ఎండ్ కలా లేకపోతే రిలీజ్ అయితే అవ్వదు. ఇదైతే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. చూడాలి ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ కాంబినేషన్ చూస్తూనే గూస్ బంప్స్ అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి బిజినెస్ కావచ్చు, ఇంకా డిమాండ్ మార్కెట్ అయితే మామూలు లేదు. సోషల్ మీడియాలో అయితే నెక్స్ట్ లెవెల్లో హైప్ అయితే ఈ సినిమాకి అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బిజినెస్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా 1500 కోట్ల గ్రాస్ టార్గెట్ అయితే ఈ సినిమాకి అయితే ఇప్పటి నుంచి అయితే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. దానికన్నా ఎక్కువ వచ్చిందనుకో ఆఫ్ క్రేజ్ ఆఫ్ ఎన్టీఆర్ ఇంకా మన ప్రశాంత్ అని చెప్పుకోవచ్చు. తోపు ఇంకా చూడాలి మరి అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ అయితే అంటే ఎన్టీఆర్ అనేది జాయిన్ అవబోతున్నాడు. డిసప్పాయింట్ అనిపించింది, కానీ ఎన్టీఆర్ అని అయితే జాయిన్ అవుతున్నాడు. కానీ ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మనమైతే ఫిక్స్ అయిపోయినాం, కానీ వాళ్ళు ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అందుకోసం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అని టైటిల్ అయితే పెట్టిరు. ఈ మూవీ టైటిల్ ఏంది, ఎప్పుడు వస్తుంది, అసలుకి స్టోరీ స్క్రీన్ ప్లే అయితే ఇంకా కొన్ని రోజుల్లో అయితే మనకైతే అప్డేట్ అయితే వస్తుంది. ఇది అప్డేట్. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగన్ మూవీ రిలీజ్ అయితే డే 1 ఎన్ని కోట్లు వస్తాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.